హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు కుక్కర్లో పెసల సాంబార్ ఎలా చేసుకోవాలి చాలా ఈజీగా అది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది పెసలు రాత్రి నానబెట్టినాను. నేను బాగా నానింది, కడుక్కున్నాను కూడా చాలాసార్లు. బాగా కడిగి నానబెట్టుకున్నాను. ఇంకోసారి కడిగి వేసి నేను ఈ కుక్కర్లోకి వేస్తున్నాండి. ఈ పెసలు నానబెట్టుకున్న పెసలను వేసేసాను. ఇందులోకి నీళ్ళు వేస్తున్నా అండి. ఒక కప్ అంత నీళ్ళు వేస్తే చూడండి, ఇంత అయితే చాలు. ఇది పోపు కొంచుకున్నానండి. నేను ఆవాలు వేస్తున్నాను, ఉల్లిగడ్డలు వేస్తున్నామండి. ఇది కొంచెం చిట్పట్లాడగానే కరివేపాకు వేస్తున్నాండి కొద్దిగా. పసుపు వేస్తున్నా అండి. టొమాటో ముక్కలు కూడా ఇందులోకి వేసేద్దాము. కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసేసాను. చూడండి, చింతపండు నానబెట్టుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు పిసికి నీళ్ళు తీసుకుంటున్నాను. ఈ గుజ్జంతా పక్కన తీసుకుని ఈ నీళ్ళు వేసుకుందాము. దీంట్లో కొంచెం మరీ వేస్తాండి. ఇది వేసేసానంటే చింతపండు రసం వేసాను. చూడండి, ఇది సాంబార్ పొడి వేస్తున్నాను. మన ఇంట్లో చేసిండే సాంబార్ పొడి అండి. ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు కావాలంటే సాంబార్ పొడి వనజనాగలో ఉంది చూడండి. మీరు చూసి కావాలంటే ఆర్డర్ ఇస్తే నేను చేసిస్తానండి. సాంబార్ పొడి, రసం పొడి ఇవన్నీనండి. కారం పొడులు అన్నీ కూడా పల్లీల కారం కానీ కాకరకాయ కారము ఇలా అన్నీ పెట్టానండి నేను వీడియోలో. నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దీంట్లోకి మనము గింజలు వేసుకున్నాము. తర్వాత టొమాటో వేసాను. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసాను. దీన్ని వేసానండి. సాంబార్ పొడి వేసాను. మీకు కాబడితే ఆలు ఏమైనా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఉప్పు వేస్తున్నా అండి. ఇంగు వేస్తున్నా అండి. మనకు కావాల్సినంత, కొంతమంది ఎక్కువ వాసన సరిపోదు కదండి, మనకి ఎలా కావాలనో అలా ఇంగు వేసుకోవచ్చు. ఇది ఓ పావు స్పూన్ అంత ఇంగు వేస్తున్నాను నేను. 4-5 సార్లు ఇలా అన్నామంటే ఓ పావు స్పూన్ అవుతుంది. కొద్దిగా వేసానండి. ఇప్పుడు ఈ పోపు వేసుకున్నది కూడా ఇందులోకి వేసేద్దాము. ఉల్లిగడ్డలన్నీ వేసాం కదండి. ఈ పోపును ఇందులోకి వేసేసాను. చూడండి, ఇక్కడ జిడ్డు కూడా ఉంది కదండి, అంటే నూనె వేసాం కదా కాబట్టి పైకి ఏమి పొంగదు. ఇది ఇలా కుక్కర్ పెట్టి 2 విజిల్ అయితే చాలండి. చూడండి, కుక్కర్ పైన గ్యాస్ వచ్చింది, లిడ్ ఉంచేసాను. 2 విజిల్కు మనము ఉడికించుకుంటే చాలండి. ఇది ఎందుకంటే మనము ఇది నానబెట్టుకున్నాం కదండి, గింజలు నానబెట్టుకున్నాం కాబట్టి పెసలు బాగా ఉడికిపోతుందండి. చూడండి, కుక్కర్ చూసారా, ఇప్పుడు 2 విజిల్ వచ్చింది. ఎంత నీట్గా ఉంది చూడండి. బయట నీళ్ళు రావడం అలా ఏమీ కాలేదు. ఇప్పుడు ప్రెషర్ తీసేసాను. ఎందుకంటే మనం ఇందులో నూనె, పోపు అన్నీ వేసాం కదండి, అందుకని బయటికి రాదండి అది. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేశాను. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేద్దాము. దీన్ని కలుపుదామండి. ఇలా చేస్తే మనము చపాతీకి, పూరికి వాటికంతా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ మాత్రం ఉంటే చాలండి. చూస్తున్నారా, ఇలా చాలా బాగుంటుంది. దీనికి ఇంకా పోపుకి వేరే ఏమీ అక్కర్లేదు. ఇలాగే తినేసేయచ్చు. ఇది అన్నానికైనా తినచ్చు, మనము దేనికైనా వేసుకుని తినచ్చండి. చపాతీకి, దోశకు అలా వేసేసుకోవచ్చు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసేస్తే అయిపోయిందండి. మనము
పోపు అంతా ముందే వేసేసాం కదా, ఇప్పుడేం వేయక్కర్లేదు. గుమగుమలాడే పెసులు సాంబారు రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి.